నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 39 లక్షలకే 100 స్క్వేర్ యార్డ్ 2 బీహెచ్‌కే హౌస్‌తో రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్డర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ అనేది చార్జ్ చేయబడదండి. డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నానండి. 2 హౌసెస్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగింది. 2 హౌసెస్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్‌లో ఉన్నాయి. అండ్ హౌసెస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్, ప్రశాంత్ నగర్ కాలనీలో ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హౌసెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హౌసెస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్. అండ్ ఇటువైపు ఉన్నటువంటి హౌస్ అనేది మనము మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కేవలం 39 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. రెడీ టు మూవ్ ఇన్ హౌస్, బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ర్యాంప్ కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. అండ్ చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను అండ్ మెట్ల దగ్గర ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారండి. సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగిందని చెప్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఇది వితిన్ మనకి 15 days లో వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నానండి. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన చౌకోట్ కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తో చేయించారు, టేక్ వుడ్ తో చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నానండి. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. 100% మనకి రివర్స్ హ్యాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ అన్నది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేపిస్తున్నారండి, పాల్ సీలింగ్ వర్క్ చేపిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. మంచి డిజైన్ ఉన్నటువంటి టీవీ యూనిట్ రావడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి చూపిస్తున్నానండి. చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజుగా రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 18x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 గజాలు అవుతుందండి. వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. స్పేసెస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూప్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ అనేది మనకి పెద్ద సైజుగా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ సజ్జా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తాను. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. పెద్ద సైజ్గా మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ సంప్ ఏరియా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సైడ్కి రావడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను.
టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్, ప్రశాంత్ నగర్ కాలనీ అంతా క్లియర్ గా చూపిస్తున్నానండి. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. చాలా రీజనబుల్ బడ్జెట్ కి ఇక్కడ హౌసెస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ అన్నది 100 స్క్వేర్ యార్డ్ లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 39 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.